హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ అన్నమాట. ఈ ముందు ముందు పార్ట్కి మార్కింగ్ చేసిన బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేసుకోవాలనుకుంటే మగ్గం వర్క్ చేసేటప్పుడు ఈ క్లాత్ కి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా. సో ఆ మార్కింగ్ లో బ్యాక్ నెక్, హ్యాండ్స్ అండ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ గురించి ఇప్పుడు టాపిక్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ దాని కోసమని ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత దీనికి స్పేస్ లో కొంచెం క్రాస్ లో ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండిటికి ఈ బ్యాక్ నెక్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ నెక్ కి వర్క్ చేసుకోవడానికి ఫ్రేమ్ కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు, ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి అని చెప్పి అడిగారు. సో అదే విధంగా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాక్ నెక్ అనేది తీసుకుంటాము కదా. తీసుకున్న తర్వాత ఇదే ప్లేస్ నుంచి వెళ్ళి ఇలా క్రాస్ లో గీసుకోవాలి, క్రాస్ లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ నెక్ అనేది అయిపోయింది, ఈ బ్లౌజ్ అనేది అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక పార్ట్ అనేది గీసుకుంటారు కదా. సో అక్కడ నుంచి ఇలా క్రాస్ లో ఈ విధంగా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా క్రాస్ లో డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్యాప్, అదే విధంగా ఇక్కడ నుంచి ఈ గ్యాప్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇది ఎలా మార్కింగ్ చేసుకుంటాము, దీని కొలత ఏంటి అనేది నేను చెప్తాను. ఈ చంక భాగంలో ఈ విధంగా క్రాస్ గా లైన్ గీసుకున్న తర్వాత దీని నుంచి ఇక్కడ నుంచి అంటే ఇక్కడ లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకోండి. ఇదే పార్ట్ లో ఈ క్రాస్ లైన్ గీసిన తర్వాత అదే పార్ట్ నుంచి ఇలా స్ట్రేట్ గా దాని నుంచి ఒక బాక్స్ షేప్ లో ఇట్లా ఒక లైన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ భాగం నుంచి ఇక్కడ వరకు ఒక 2.5 ఇంచ్ 3 ఇంచెస్ అలా పెట్టుకోండి, అందాదా అలా పెట్టుకోండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కొలత అనేది ఒక 2.5 అలా పెట్టుకోండి. మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి, 2.5 ఇంచెస్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మాకు కొలత రావాలి అని అంటే ఫస్ట్ ఇది ఎలా గీసుకోవాలి, సైజ్ బ్లౌజ్ తీసుకొని గీసుకోండి నార్మల్ గా. లేదు మనకు ప్రాక్టీస్ అన్నప్పుడు ఇలా నార్మల్ గా గీసుకోండి, వచ్చిన విధంగా గీసుకోండి. ఈ విధంగా సైజ్ బ్లౌజ్ విధంగా తీసుకొని, సో ఈ భుజం దగ్గర, షోల్డర్ దగ్గర ఏదైతే జాయింట్ కుట్టు ఉంటుందో అది ఇక్కడ ఇటు సైడ్ రావాలి, ఒక 1/2 ఇంచ్ ఉంటుంది అంతే. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇక్కడ నేను ఎక్కువ ఎందుకు డ్రా చేశానంటే ఇక్కడ క్రాస్ లో వస్తది కాబట్టి కరెక్ట్ గా కొలత అనేది కరెక్ట్ తెలియదు, అందుకోసమే నేను ఇక్కడ కొంచెం ఎక్కువ డ్రా చేశాను. ఎందుకంటే కుట్టేటప్పుడు ఈ షేప్ పట్టి ఉంటుంది కదా, దానికి కూడా ఇక్కడ వరకు దీనిపైన నుంచి కూడా వర్క్ రావచ్చు, ఇలా కూడా వస్తుంది. అందుకోసమని కొంచెం ఎక్కువ పెట్టాను. ఇక్కడ నుంచి ఇటు క్రాస్ ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్ గా ఇక్కడ ఎక్కువ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇలా ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ కుట్ అనేది ఈ లైన్ కు దాటేసి ఇటు సైడ్ లోపలికి పెట్టి ఈ నుంచి ఇక్కడికి సైజు చూసుకోండి. ఇక నేను 3 ఇంచెస్ పెట్టాను, 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ వర్క్ అనేది ఇది ఎక్కువ రావాలి అనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో వర్క్ ఇంపార్టెంట్ మనకు. ఈ క్లాత్ ఎంత మిగిలాలి ఏంటి అనేది ఎంత అనేది చూసుకోండి. వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. అండ్ అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందా లేదా అని చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ ఇది ఉంటే నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను. 1/2 ఇంచ్ వర్క్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. సో ఇలా చూసుకున్న తర్వాత నార్మల్ గా ఇక్కడ చూసుకున్న తర్వాత మార్కింగ్ లేదనుకోండి, ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ వరకు మార్కింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్ కొలత అనేది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలనేది అందరూ తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ గ్యాప్ అనేది నార్మల్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వదిలిపెట్టాలి, అది చూసుకోండి. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ అనేది ఉంటుందా లేదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుందా లేదా, అదే విధంగా ఈ స్పేస్ అనేది ఉంటుందా లేదా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది దీంట్లోనే అనుకోండి,
ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ అనేది ఉంటుందా? ఈ నుంచి ఇక్కడికి గ్యాప్ అనేది ఉంటుందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఈ నుంచి ఇక్కడికి ఎక్స్‌ట్రా క్లాత్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చేస్తారు. అదే విధంగా దీనికి కూడా ఎక్స్‌ట్రా క్లాత్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా చేస్తారు. సో, అదొకటి చూసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ గ్యాప్‌లో ఇంత ఎక్స్‌ట్రా క్లాత్ మిగిలినా కూడా కొంచెం ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ విధంగా ఫ్రేమ్ అనేది మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసుకోవడానికి క్లాత్ ఎంత మిగులుతుంది అనేది ఫస్ట్ మీకు తెలియకుంటే కొత్తగా మార్కింగ్ చేసే వాళ్ళకి, మగ్గం వర్క్ వేసే వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాతనే చేసిన వెంటనే రింగ్ ఇలా పెట్టి ఫ్రేమ్ అనేది ఇలా పెట్టి చూసుకోండి. ఒకవేళ గ్యాప్ అనేది ఎక్కువ లేదు, వర్క్ మీదకి ఇలా వస్తుంది. ఆ! ఇక్కడ బ్యాక్ నెక్ గూడా ఇలా ఫిట్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ నెక్ మీదకొస్తుంది. ఫ్రంట్ నెక్ ఫిట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ మీదకొస్తుంది అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా మార్కింగ్ చేసేటప్పుడే ఫ్రేమ్ అనేది ఇలా పెట్టి సైజు కొలత అనేది చూడండి. కరెక్ట్‌గా స్పేస్ ఉంది. దీనికి అటాచ్ ఏం అవ్వట్లేదు. ఈ ఫ్రేమ్‌కి కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది అని అనుకునేటప్పుడు మంచిగా ఫిట్ జేసుకోండి. లేదు ఇలా పెట్టినప్పుడు ఇలా అస్తుంది అన్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇటు కొంచెం ఇంకా కొంచెం ఈ విధంగా ఇలా జరిపి ఇలా చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చూసారా? నేనిక్కడ మార్కింగ్ చేసేలాగా ఎలా కనిపిస్తుందో, ఎలా చూపిస్తున్నానో, ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి ఈడికి లైన్ అనేది గీసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా కొంచెం జరిపి వేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ నేను కరెక్ట్‌గా వేసాను కాబట్టి జరపాల్సిన అవసరం లేదు. ఇలా గ్యాప్ అనేది చూసుకోండి. ఈ గ్యాప్ చూసుకుంటే కరెక్ట్‌గా మనకు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఈ బ్యాక్ నెక్ డిస్టర్బ్ గాకుండా వర్క్ డిస్టర్బ్ గాకుండా అండ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ వర్క్ డిస్టర్బ్ కాకుండా కరెక్ట్‌గా సెట్ అయిపోతది. అండ్ మగ్గం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ నెక్ ఫిట్ చేసుకుంటాం గదా! బ్యాక్ నెక్ ఫ్రేమ్‌కి ఫిట్ చేసుకున్న తర్వాత వర్క్ చేసేసినంక అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ నెక్ తర్వాత ఫ్రంట్ నెక్ వర్క్ చేయండి. ఫ్రంట్ నెక్ చేసిన తర్వాతనే హ్యాండ్ వర్క్ అనేది చేయండి. మరి మీరు ఫస్ట్ బ్యాక్ నెక్ చేసిన దాని తర్వాత హ్యాండ్స్ చేసిన తర్వాత లాస్ట్‌కు ఫ్రంట్ నెక్ వర్క్ చేద్దాం అని అనుకుంటే, ఈ ఈ ఫ్రేమ్ అనేది హ్యాండ్ వర్క్‌కి కొంచెం డిస్టర్బెన్స్ అయితా ఉంటది. సో, అది ఖచ్చితంగా తెలుసుకోండి. ఇదొక టిప్ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. వర్క్ చేసేటప్పుడు. ఫస్ట్ ఈ బ్యాక్ నెక్ చేసిన తర్వాత ఫ్రంట్ డిజైన్ అయిపోయిన తర్వాత అప్పుడు హ్యాండ్ డిజైన్‌కి వెళ్ళండి వర్క్ చేయడానికి. సో, ఇలా అయితే ఏ ప్రాబ్లమ్ లేకుండా అయిపోతది. ఈ విధంగా హ్యాండ్‌కి గూడా మన ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా ఫిట్ చేసుకొని, క్లాత్ అనేది జాయింట్ చేసుకొని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ సైజ్ బ్లౌజ్ ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఈ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ లైట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి వరకొస్తుంది, ఎంత క్లాత్ మిగులుతుంది అనేది గూడా ఒకసారి చూసుకోండి. నేను లైట్‌గా ఇట్లా డ్రా చేశాను. ఎంత వరకొస్తుందని చూసుకున్నాను. ప్రతి బ్లౌజ్‌లో నేను 1కి 2 సార్లు చూసుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి మనం వర్క్ చేసామంటే అది మనం తీయలేము. మళ్ళీ తొలగించలేము. క్లాత్ అనేది వేస్ట్ అయిపోతది. క్లాతే వేస్ట్ అయిపోతది. అదే విధంగా మనం చేసిన వర్క్, కష్టం అనేది వేస్ట్ అయిపోతది. సో, అందుకే మార్కింగ్ చేసేటప్పుడే 1కి 2 సార్లు చూసుకోండి. 1కి 2 సార్లు చూసుకోండి. ముందే తెలియకపోతే తెలిసిన వాళ్ళకి ఈ గ్యాప్ ఎంతొస్తుంది? ఎలా వస్తుంది? ఎంత గ్యాప్ తీసుకోవచ్చు? ఎంత వదిలిపెట్టొచ్చు? అనేది తెలిసుంటది. కొత్త వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి, నార్మల్‌గా వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మార్కింగ్‌లోనే ప్రతీదీ చూసుకోండి. బ్యాక్ నెక్ సైజ్ అయినా, ఫ్రంట్ పార్ట్ సైజ్ అయినా ఎంత వరకు ఈ వర్క్ గూడా మెయిన్ ఇంపార్టెంట్. వర్క్ గూడా మనం ఇక్కడి వరకు వేయాలా? ఇక్కడి వరకు వేయాలా? ఇక్కడి వరకు వేయాలా? కొంతమందికి చిన్నగుంటది. కొంతమందికి పెద్దగా ఉంటది. సో, అది చూసుకొని వర్క్ చేసుకోండి. పెద్ద నెక్ వచ్చిందనుకోండి, అది ఎక్కువ వర్క్ చేయాల్సొస్తది. చిన్న నెక్ వచ్చిందనుకోండి, తక్కువ వర్క్ చేయాల్సొస్తుంది. సో, అది ఖచ్చితంగా చూసుకోండి. చూసుకొని వర్క్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ పార్ట్ ఇక్కడ ఎంత వరకు వర్క్ చేయాలి అని చూసుకున్న తర్వాత, అదే విధంగా ఈ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఎక్కడి వరకు వస్తుంది.
పార్ట్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, క్లాత్ అనేది ఎంత మిగులుతుంది, హ్యాండ్ కి ఏమైనా టచ్ అవుతుందా లేదా అని అటు సైడ్ కూడా చూసుకోవాలి. అక్కడ కూడా మనకు క్లాత్ అనేది ఎక్కువ అయితే ఇది గుర్తు పెట్టుకోండి. ఒక సైడ్ ఫోల్డ్ చేసి హ్యాపీగా ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఒక సైడ్ ఫోల్డ్ చేసామంటే ఇక్కడ నుంచి అది అటు సైడ్ హాఫ్ ఇంకొక పార్ట్ అన్నమాట. ఆ విధంగా అనుకొని ఒకటే వైపు ఇలా మడతేసి మార్కింగ్ చేసుకోండి. సింపుల్ గా అయిపోతది. ఈ స్పేస్ అయితే చూసుకోండి. చూసుకొని ఈడ ఫ్రేమ్ ఫిట్టింగ్ అవుతుందా లేదా అని చూసుకోండి. లేదు కాకపోతే కొంచెం ఇటు జరుపుకోండి. ఇదొకటి చూసుకోండి. ఇంతే సింపుల్ అయిపోతది. నేను ఇప్పుడు మగ్గం వర్క్ చేసిన దాని మీద నుంచి ఒకసారి చూపిస్తాను. అది కూడా చూస్తే మీకు ఏ విధంగా వస్తుంది అనేది అర్థమైపోతది. సో ఇలా వర్క్ చేసిన ఇదొక హాఫ్ పార్ట్ అండ్ అదే విధంగా ఇదొక హాఫ్ పార్ట్. ఇలా ఫోల్డ్ చేసే మార్కింగ్ చేసుకోవాలి. మంచిగా అర్థమైతది. పెద్ద తలనొప్పి ఏమి ఉండదు. ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోండి. ఈ క్లాత్ ఎందుకు ఇంత చిన్నగా ఉందంటే, ఈ క్లాత్ అనేది ఇంతకుముందు మెరూన్ క్లాత్ కంటే ఇది చిన్నది. అంటే హాఫ్ హ్యాండ్స్ వర్క్ చేసినదన్నమాట. దీనికి ఎల్బో హ్యాండ్స్ కాదు. ఓన్లీ జస్ట్ హాఫ్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి తక్కువుంది క్లాత్. సో, ఇలా బ్యాక్ నెక్ వర్క్ చేసిన తర్వాత, ఈ ఫ్రంట్ నెక్ ఈ విధంగా చంక భాగం నుంచి ఇలా క్రాస్ తీసుకొని, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా చూడండి ఇప్పుడు ఈ విధంగా సింపుల్. ఇక్కడ మనకు బ్యాక్ నెక్ కి మార్కింగ్ చేసినప్పుడు ఈ భుజం భాగం ఏదైతే ఉందో వర్క్ ఇక్కడ వరకు వస్తదని నార్మల్ గా షోల్డర్ పైన ఒక 2.5 ఇంచ్ 2 ఇంచెస్ అని మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడికి ఈ ఫ్రేమ్ అనేది తగలద్దు, టచ్ అవ్వద్దు. సో అది చూసుకోండి. అదే విధంగా ఇక్కడ కూడా టచ్ అవ్వద్దు. అది చూసుకుంటే కరెక్ట్ గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తది. ఇటు సైడ్ మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ జాయింట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్రాస్ లైన్ గీసుకొని క్రాస్ లో ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. గ్యాప్ అనేది కంపల్సరిగా ఇంత గ్యాప్ అనేది ఉండాలి. మార్కింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను. అర్థం కాకుండా ఈ ఫ్రేమ్ పెట్టి చూసుకోండి. గ్యాప్ ఎంత రావాలి, ఎంత వస్తుంది, ఏంటి అనేది చూసుకోండి. లేదు తెలిస్తే నార్మల్ గా ఇంత గ్యాప్ అనేది చూసుకోండి. ఈ విధంగా ఇటు సైడ్ వేసుకోండి. మీకు మంచిగా ప్లస్ అవుతుంది. సో హ్యాండ్ వైపు వేసుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. మంచిగా వర్క్ అనేది మంచిగా ఉంటుంది. ఇది అడ్జస్ట్ చేయడానికి పైన క్లాత్ కూడా ఉంటుంది. సింపుల్ గా అయిపోతుంది. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫ్రేమ్ అనేది ఈజీగా ఫిట్ చేసుకొని హ్యాపీగా వర్క్ చేసుకోండి. దీనిలో ప్రాబ్లం ఏం లేదు. ఇలా ట్రై చేయండి. వర్క్ కూడా చేసుకోవడానికి ఎంత ఆల్ ఓవర్ డిజైన్ అయినా కూడా ఇక్కడ వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్రేమ్ డిస్టర్బెన్స్ ఉండదు. క్లాత్ డిస్టర్బెన్స్ ఉండదు. మార్కింగ్ డిస్టర్బెన్స్ ఏది ఉండదు. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఏ విధంగా గీసుకోవాలి, ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఎంత వర్క్ చేసుకోవాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి, ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటా. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ మార్కింగ్ అనేది నేను తొందరలోనే వీడియో ఫుల్ గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి, బ్యాక్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, అంటే హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. మన మగ్గం వర్క్ క్లాసెస్ లోనే వస్తది అది కూడా. సో అది కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అదే విధంగా మగ్గం వర్క్ బ్లౌజ్ మార్కింగ్ అనేది ఇంకో క్లాస్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ అదే విధంగా కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మన వీడియోస్ చూస్తూ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ అనేది సింపుల్ గా వస్తది. ఏ డౌట్ లేకుండా వస్తది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. దాన్ని ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. మెసేజ్ చేసి చెప్తాను కామెంట్ లో. అండ్ అదే విధంగా చూపిస్తేనే అర్థమవుతది అని అలాంటి డౌట్ అయితే ఇలా వీడియో చేసి చూపిస్తాను. దాంట్లో డౌట్ ఏం లేదు. అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. సో ఈ విధంగా వీడియో చేసి చూపిస్తాను. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్క డౌట్ అయినా కూడా నేర్చుకునే వాళ్ళకు
మన ఛానల్లో మగ్గం వర్క్ వీడియోస్ ఫాలో అవుతూ మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్క డౌట్ క్లియర్‌గా, క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. అదే విధంగా ఏ డౌట్ అయినా చెప్తాను. మెటీరియల్ గురించైనా, ఫ్రేమ్ గురించైనా, వర్క్ గురించైనా, క్లాత్ గురించైనా, దేని గురించైనా క్లారిటీగా చెప్తాను. అదే విధంగా చిన్న నీడిల్ దగ్గర నుంచి కొత్తగా వచ్చే మెటీరియల్ వరకు ప్రతి ఒక్కటి హోల్‌సేల్ రేట్స్‌కే ఇస్తున్నాము. అదే విధంగా ఓన్లీ స్టాండ్ కావాలి. స్టాండు, ఫ్రేము ఇలా నార్మల్‌గా మగ్గం వర్క్ మెటీరియల్ కావాలి. బిగినర్ కిట్ కాకుండా మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళకి గూడా ఆహ్, మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. వాళ్ళకి గూడా నేను ఏ మెటీరియల్ కూడా మన దగ్గర అన్నీ హోల్‌సేల్ ప్రైజెస్‌కే ఇస్తున్నాము. అండ్ అదే విధంగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి వాడే రా మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవి కూడా హోల్‌సేల్ ప్రైజెస్‌కే ఉన్నాయి. అవి కూడా మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్, క్లాసెస్ అన్ని చూసుకొని మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. మగ్గం వర్కు వేసే వాళ్ళకి, అవసరం పడే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.